శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మీలో చాలామందికి నిత్యము కూడా కాకులకి ఆహారం పెట్టవచ్చా అనే సందేహాలు మీకు వస్తూ ఉంటాయి. ప్రతి మానవుడు కూడా రోజు 5 కర్మలు చేయాలి. 1 దేవయజ్ఞము, 2 ఋషి యజ్ఞము, 3 పితృయజ్ఞము, 4 అతిథి యజ్ఞము, 5 భూతయజ్ఞము. ఈ 5 యజ్ఞాలను కూడా ప్రతి మానవుడు తప్పనిసరిగా చేయాలి. 1 ఋషి యజ్ఞము. మనకి ఋషులు ఉన్నారు, అనేక మంది ఋషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడు అంతరిక్షం నుంచి చెప్పినటువంటి అపౌరుషమైనటువంటి వేదాన్ని గ్రహిస్తూ ఈ యొక్క ఋషులందరూ కూడా ఈ వేదాన్ని రచించారు. సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పినటువంటివి అన్నమాట, మామూలు వ్యక్తులు చెప్పినటువంటి కాదు. అటువంటి ఋషుతుల్యమైనటువంటి వేదప్రోక్తమైనటువంటి ప్రోక్తమైనటువంటి వాంగ్మయము, అనేక రకాల సంహితలన్నీ కూడా మనకు వేదం నుంచి వచ్చినాయి. మనకి శాస్త్రంలో తేడా కనిపించినట్లయితే మనం వేదాన్ని పరిశీలించాలి. వేదంలో కానీ ఏదైనా మనకి తారతమ్యాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే చివరిగా భారతాన్ని మనం పరిశీలన చేయాలి. అటువంటి ఋషులు ఇచ్చినటువంటి గ్రంథాలని, ఋషితుల్యమైనటువంటి వాటిని మనం నిత్యము కూడా మనం ఆచరిస్తూ ఉండాలి. ఇక 2వది దేవయజ్ఞము. నిత్యము కూడా దేవతార్చన చేయాలి. మనం నిత్యము కూడా ప్రాతకాలంలో ఉదయాన్నే సూర్యోదయ పూర్వం 88 నిమిషాల ముందు నిద్రలేచి మనం సంధ్యావందన కార్యక్రమాలు ముగించుకొని ఏం చేయాలి, దేవతార్చన మందిరంలో నిత్యము కూడా దీపారాధన చేసుకుని సంకల్ప సహితమైన స్నానము, సంకల్ప సహితమైనటువంటి పూజ, షోడశోపచారాలతో పూజ నిత్యము కూడా ఇష్టదైవారాధన చేసుకుంటూ పూజా మందిరంలో ఉంటున్న పంచాయతీలో ఉన్నటువంటి అన్ని ఫొటోస్ దగ్గర కూడా నమస్కారాది కార్యక్రమాలు చేసుకుని షోడశోపచారాలతో పూజ చేసుకుని ఆ నిత్య ప్రసాదాన్ని కూడా మనం స్వీకరిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి యజమాని మాత్రమే ఈ యొక్క పూజా మందిరంలో పూజ చేయాలి. భర్త యొక్క అనుమతితో భార్య కూడా చేయవచ్చు. కానీ సంకల్పంలో ధర్మపత్ని సమేతస్య అంటాం కనుక ఇంటి యజమాని చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా చేసినట్లు లెక్క. అదేవిధంగా రోజు కూడా దేవయజ్ఞం చేయాలి. 3 పితృయజ్ఞము. పితృయజ్ఞము అంటే తల్లిదండ్రులని రోజు నిత్యము స్మరణ చేయాలి. తల్లిదండ్రులు మన దేహ నిర్మాణ కారకులు, మన యొక్క శరీర తేజస్సు కారకులు, మన జీవనానికి కారకులు. అటువంటి దేవతా స్వరూపమైనటువంటి వాళ్ళు పితృదేవతా లోకానికి వెళ్ళారు కనుక ఆ పితృదేవతను ఆరాధించాలి. వాళ్ళకి నమస్కారం చేసుకుని మన ఇంటి బయట మన నిత్యము కూడా జలాన్ని తల్లిదండ్రులకు తర్పణివ్వాలి. నిత్య తర్పణం చేయనటువంటి వాడు ఎన్ని రకాలైనటువంటి వైభవం ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఈతి బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు పడుతూ ఉంటారు. అలా పితృదేవతను ఎవరైతే స్మరించారో ఇంట్లో పిల్లలకి వివాహం అవ్వదు, గృహంలో సుఖశాంతులు ఉండవు, కొట్లాట్లు, ఈతి బాధలు, అనారోగ్య, మానసిక, శారీరకమైనటువంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ తెలియక ఏదో ఉన్నాంలే అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా నిత్యము పితృదేవతను స్మరించాలి. అది పితృయజ్ఞము. 4 అతిథి యజ్ఞము. ఇంటికి వచ్చిన వ్యక్తిని కూడా అతిథి మనకి నారాయణ స్వరూపం కనుక వచ్చినట్టు అతిథి ఏ విధంగా కూడా మనసు ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ ఏ రకంగానూ బాధపడకుండా మనం ఇచ్చినటువంటిది అడగకుండానే మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ యొక్క సేద తీర్చి కుశల ప్రశ్నలు వేసి వాళ్ళని ఆనందింపజేసి పంపించాలి. అది నైతికంగా ప్రతి మానవుని యొక్క విధి కనుక పితృలను మనం అతిథులను కూడా మనం గౌరవించాలి. దాన్ని అతిథి యజ్ఞము అంటారు. ఇకపోతే చివరిగా మనకున్నది భూతయజ్ఞము. సర్వభూతములను కూడా సంతృప్తిపరచాల్సిన విధి మానవుడిది. మనం కాకులకి అన్నం పెడుతూ ఉంటాం, కాకులు మనం జంతువుకి తింటూ ఉంటాం. కాకి కావు కావు అంటుంది. స్వరపేటి గల జంతువు ఒక మానవుడే, దానికి స్వరం లేదు. అందుచేత కావు అనేటువంటి శబ్దం ద్వారా మనం తినే ఆహారానికి కావాలని ఆశిస్తూ ఉంటుంది. కనుక మనం కూడా జంతు మొక్క వేయాలి. అదే రకంగా తినేటటువంటి ఆహారంలో కొంత భాగాన్ని పరిశేషణ చేసిన తర్వాత ఆ ఆహారాన్ని కాకులకు కానీ ఇతర జంతువులకు కానీ మనం పెట్టినట్లయితే అవి కానీ తృప్తి చెందినట్లయితే మనకు కూడా మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. కుక్కకు కానీ, క్రిమికీటకాలు కానీ, పశుపక్షాదులు కానీ తినే ఆహారంలో కొంత భాగాన్ని వాటికి కేటాయించినట్లయితే అవి కూడా బతకాలి, అవి కూడా తినాలి. రేపు వచ్చేది గ్రీష్మ ఋతువు, రోహిణి కార్తె ప్రారంభంలో మన ఇంటి పైభాగాన్న కూడా కాస్త మంచినీళ్ళు కానీ పెట్టినట్లయితే ఆ కాకులు వచ్చి తాగుతూ ఉంటాయి. అవి కూడా ప్రీతి చెంది సంతృప్తి చెందినట్లయితే యమధర్మరాజు యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. అంచేత ప్రతి ఒక్క దేవతని ఎలా అయితే పూజిస్తామో ఈ భూతాలను కూడా తృప్తిపరచాల్సిన బాధ్యత ప్రతి మానవుడి మీద కూడా ఉంది. కనుక గోవు కనపడింది, టక్కన మనం తీసుకొని 2 అరటిపండును పెట్టాలి. అదే కాకి కానీ, కుక్క కానీ ఏవైతే మన ఇంటికి వచ్చి అవి ఎదురు చూస్తుందో వాటికి ఆహారం పెట్టాలి. అంచేత నిత్యము కూడా మనం భూత యజ్ఞాన్ని కూడా చేయాలి. ఇవి మహా పంచయజ్ఞాలు అంటారు. ఈ 5 కూడా ప్రతి మానవుడు అనుసరించినట్లయితే వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో వర్ధిల్లడమే కాకుండా వారి యొక్క జీవితంలో ఏ రకమైన నైరాశ్యం లేకుండా సుఖశాంతులు పొందటంలో
ఏ విధమైనటువంటి సందేహం లేదని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. కనుక అందరూ శుభం కలగాలని కోరుకుంటూ సర్వస్వ శుభం.